హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం రోబోటిక్స్ గురించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. అసలు రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్కున్న అప్లికేషన్స్ ఏంటి, అసలు రోబోటిక్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేదంటే మన ఇండియాలో ఉన్న రోబోటిక్స్ సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ రోబో? అసలు రోబో అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి? సి, ఎ రోబో ఇస్ ఎనీ ఆటోమేటికల్లీ ఆపరేటెడ్ మెషిన్ దట్ రిప్లేసెస్ హ్యూమన్ ఎఫర్ట్. త్రూ ఇట్ may or may not resemble a human being in appearance or perform function in human like manner. అంటే మనిషి యొక్క ఎఫర్ట్ని తగ్గించే ఏ మెషిన్ అయినా మనం రోబోట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్, అది ఒక రోబోట్. ఈ మధ్యలో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఏవైతే ఆటోమేటిక్గా మన ఇంట్లోనే తిరుగుతూ క్లీన్ చేస్తున్నాయో, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రోబో. So it reduces the human effort, but not exactly to be looked like human and function as human. మనిషిలాగానే చేత్తో బట్టలు ఉతకాలంటే కాదు కదండి. వాషింగ్ మిషన్లో డ్రయర్ ఉంటుంది, ఒక సిలిండర్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ మిక్సప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో దాట్స్ వై ఎనీథింగ్ విచ్ రెడ్యూసెస్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ఫంక్షన్స్ దోస్ హ్యూమన్ ఫంక్షన్స్, అంటే మనిషి ఏవైతే చేస్తాడో ఆ పనులు చేయగలుగుతుందో దాన్ని మనం రోబోట్ అంటాం. So a device can only be called a robot if it contains movable mechanism influenced by sensing, planning, actuation and control components. అంటే ఒక రోబోట్లో ఏమేం పార్ట్స్ ఉండాలంటే సెన్సార్స్ ఉండాలి, దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉండాలి, ప్లానింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. సో యాక్చువేషన్ ఉండాలి, ఓకే, నెక్స్ట్ కంట్రోల్ కంప్యూటర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే, మూవింగ్ పార్ట్స్ ఉంటేనే దాన్ని మనం రోబోట్ అంటాము. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మూవింగ్ పార్ట్స్ లేకుంటే రోబోట్ అనలేము వస్తారంటే. మూవింగ్ పార్ట్స్ లేకుంటే యూ కెన్ కాల్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్ ఎ బాట్. దాని గురించి కూడా చూద్దాం. సో నౌ లెట్ us complete what is a robot. In practical terms, robot usually refers to a machine that can be electronically programmed to carry out variety of physical tasks. The word robot can refer to both physical robots and virtual software agents, but the later is usually referred to as bots. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏవైతే విచ్ డూ డే టు డే రెగ్యులర్ ప్రోగ్రామింగ్, డే టు డేలో చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేయడం కానివ్వండి, కేచ్ మెమరీ క్లియర్ చేయడం కానివ్వండి, ఈ ఫంక్షన్స్ ఏ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాయో వాటిని మనం బాట్స్ అంటాం, కానీ రోబోట్స్ అనము అని చెప్పేసి మన డెఫినేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ బాట్స్? మీరు ఎప్పుడు ఈ పిక్చర్ చూస్తుంటారు, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోమంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు రోబోట్ కాదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ సర్టెన్ ఫంక్షన్స్ విచ్ రోబోట్స్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ ఇంటర్నెట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ చాట్ బాక్స్, అవునా కదా. ఇప్పుడు జొమాటోలో ఫస్ట్ మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు, లేదు ఏ ఫుడ్ యాప్ అయినా కానివ్వండి, ఏ యాప్లో అయినా కానివ్వండి, ఒక కంప్లైంట్ ఇస్తే మీకు ఆటోమేటిక్ రిప్లేస్ వస్తాయి, ప్రీ రిక్వెస్ట్ రిప్లేస్. సో ఇవి దాటిన తర్వాతనే మీకు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది, అవునా కదా. సో ఇలా మీరు కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఒక రోబోట్ మాట్లాడుతుంది, హాయ్ మీ కంప్లైంట్ ఏంటి, ఇది ఓకే ఓకే ఓకే. సో దాట్ ఆల్ ఇస్ డన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ robots, okay. So an internet bot is a software application that runs automated tasks over the internet. Typically bots perform tasks that are both simple and structurally repetitive. సింపుల్ గా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే టాస్క్లను మాత్రమే మన బాట్స్ అనేవి చేస్తాయి. సో ఒకసారి పాస్ చేయండి, లుక్ అట్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఐ హావ్ గివెన్ ఇన్ ద స్లైడ్, ఓకే. సేమ్ Chatterbot is a program that is stimulate talk with a human being. Example సిరి ఉంది. ఎగ్జాంపుల్ మన యాపిల్ ఫోన్లో సిరి ఉంటుంది, ఆండ్రాయిడ్లో గూగుల్ ఉంటుంది, అదే కాకుండా కోర్టానా అని చెప్పేసి మైక్రోసాఫ్ట్లో ఉంటుంది. సో హియర్ వాట్ వీ డూ విత్ దిస్ సిరి ఆర్ ఎనీథింగ్, we are interacting with that in a virtual way. వర్చువల్ వరల్డ్లో మనం అడుగుతున్నాం, హాయ్ సిరి ఈరోజు టైం ఎంత, ఎలా ఉన్నావు. సో ఆల్ దిస్ టాక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ రోబో, ఓకే. సో
Laws of robotics. Laws of robotics. In laws of robotics, my friends, this was given by Isaac Asimov. ఐసాక్ అసిమోవ్ గారు లాస్ ఆఫ్ రోబోటిక్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ 3 laws ఆఫ్ రోబోటిక్స్ ఏం చెప్తాయంటే, ఏ రోబోట్ మే నాట్ ఇంజ్యూర్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక రోబోట్ మనిషికి హానికరం చేయకూడదు. బీయింగ్ త్రూ ఇన్యాక్షన్ అలౌ ఏ హ్యూమన్ బీయింగ్ టు కమ్ టు హార్మ్, అది పని చేయకుండా ఉండడం వల్ల వేరే మనిషి వచ్చి ఈ మనిషిని కూడా హామ్ చేయకుండా ఉంటే అది రోబో కాదు, హామ్ చేయకుండా ఉంచేదే రోబో అనేసి అంటున్నారు. ఏ రోబో మస్ట్ ఒబే ద ఆర్డర్స్ గివెన్ బై ద హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెప్ట్ వేర్ సచ్ ఆర్డర్స్ వుడ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్. అంటే ఇంకొకరిని చంపైపో అనేసి రోబోకి ఆర్డర్ ఇస్తే ఆ పని ఆ రోబో చేయకూడదు. ఓకే, ఏ రోబో మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ లాంగ్ యాజ్ ప్రొటెక్షన్ డస్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ లాస్. అంటే ఓ రోబో అనేది తనను తాను మెయింటైన్ చేసుకోగలగాలి, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, అన్లెస్ ఆర్ అంటిల్ ఫస్ట్ 2 laws ఆర్ నాట్. అంటే మిమ్మల్ని ఒక రోబోట్ని ఒక మనిషి చంపేద్దామని వస్తున్నారు. సో రోబోట్ ఈజ్ నాట్ ఎ లివింగ్ ఆబ్జెక్ట్ నా, వీ కాంట్ సే ఇట్ ఈస్ కిల్లింగ్. సో ఏ పర్సన్ గోస్ అండ్ వాంట్ టు డిస్ట్రాయ్స్ రోబోట్, అతను రోబోట్ని క్రాష్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రోబోట్ కన్వీనియన్స్ ఇవ్వాలి ఆ మనిషికి. అంటే ఓకే, యూ కెన్ dismantle me or you can destroy me. అప్పుడు రోబోట్ అఫెన్సివ్ అటాక్ చేయకూడదు. సో దీస్ 3 laws were given by Isaac Asimov in 1961. In 1961 ఈ 3 laws ఇచ్చారు. ఈ లాస్ ప్రకారమే మన రోబోట్ ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లోనే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? That robot should have some actuators, robot should be a programmable device, robot should be a moving device. సో అలానే ఒక సింపుల్ రోబోట్, ఏ రోబోట్ తీసుకున్నా సింపుల్గా మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి ఆ రోబోట్లో. ఒకటి వచ్చేసి ఎండ్ ఎఫెక్టార్స్ ఆర్ హ్యాండ్స్ ఆఫ్ రోబోట్. అంటే ఎక్కడైతే ఫైనల్ అవుట్పుట్ ఇస్తుందో రోబోట్ దాన్ని ఎండ్ ఎఫెక్టార్ అంటాం. ఈ ఫిగర్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు, ఇది ఒక ఇండస్ట్రియల్ ఆర్మ్ రోబో అనుకుందాం. ఇది బోల్ట్లు ఫిక్స్ చేయడానికి పనికి వస్తుంది అనుకుందాం. సో ఈ రోబోట్లో ఇది ఎండ్ ఎఫెక్టార్. అంటే అలా వెళ్ళి ఆ బోల్ట్ని పట్టేసుకొని బోల్ట్ ఫిట్ చేయడాన్ని ఎండ్ ఎఫెక్టార్ అంటాం. నెక్స్ట్ మ్యానిపులేటర్ అంటే ఎక్కడ బోల్ట్ ఫిక్స్ చేస్తున్నావు, ఆ మోషన్ని, ఎండ్ మోషన్ని పైకి చేస్తున్నారా, కిందికి చేస్తున్నారా, ఇక్కడే చేస్తున్నారా. సో యూ హ్యావ్ టు మ్యానిపులేట్ దాట్. ప్రతిసారి ఒకటే దగ్గర బోల్ట్ ఉండదు కదా. ఒక టైర్ తీసుకుంటే మనకి ఇండస్ట్రియల్లో ఒక టైర్ ఒక 4-5 బోల్ట్స్ ఉంటాయి, 5-6 బోల్ట్స్ ఉంటాయి. సో ప్రతిసారి మనం ఆర్మ్ని రొటేట్ చేయాలి. దట్ ఈస్ డన్ బై మ్యానిపులేటర్. సో అదే మనం మ్యానిపులేటర్ ఆర్మ్స్ ఆఫ్ రోబో. నెక్స్ట్, యాక్చుయేటర్స్, రోబో మజిల్స్ అండ్ జాయింట్స్. అంటే దీనికి కూడా మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్స్ ఇస్తాం. హైడ్రాలిక్ ఆయిల్ని ప్రెస్ చేసి ఆర్మ్ని మూవ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాక్చుయేటర్. నెక్స్ట్, కంట్రోలింగ్ బ్రెయిన్ ఆఫ్ రోబోట్. ఇదంతా చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాం. ఎలా, ఈ టైంలో ఇటు తిరగాలి, ఇంకో టైంలో రైట్ సైడ్ తిరగాలి. సో లెఫ్ట్ అండ్ రైట్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ సెన్సార్స్ ఏం డిటెక్ట్ చేస్తాయి? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ నా టూల్ పెడుతున్నానా లేదా అనేది చూసుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఐ పుట్టింగ్ మై టూల్ ఆర్ నాట్. సో ఆల్ దీస్ కరెక్షన్స్, ఎర్రర్స్, వీటినన్నింటినీ తగ్గడానికి మనం సెన్సార్స్ యూజ్ చేస్తాం. పెద్ద కష్టమేం కాదండి ఇవన్నీ కూడా. ఈవెన్ యూ లుక్ దెమ్ ఇన్ మోడర్న్ ఫోన్స్. ఓకే, మోడర్న్ హ్యాండ్ హెల్డ్ టెలిఫోన్స్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఓకే, మోస్ట్లీ మనం చిన్నప్పుడు వాడే రోబోటిక్ కార్ కానివ్వండి, రోబోటిక్ టాయ్స్ కానివ్వండి, వాటిలో కూడా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రోబోట్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు దర్ అప్లికేషన్ ఫీల్డ్. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోట్స్లో అసెంబ్లీ లైన్లో ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ తీసుకుందాం. అంటే కార్ ఇండస్ట్రీ, బేసికల్లీ కార్ ఇండస్ట్రీ లేదా బైక్ ఇండస్ట్రీ. అందులో టు పెయింట్, మన కార్ని పెయింట్ చేయడానికి, పెయింటింగ్ అనేది హార్మ్ఫుల్ కాదండి, ఎందుకంటే పెయింట్స్ కంటైన్ హార్మ్ఫుల్ lead compounds. If human does such a painting work, he will be affected.
సో ఎక్కడైతే హ్యూమన్ ఎఫెక్ట్ అవుతాడో, హ్యూమన్కి ఇది హార్మ్ఫుల్ అని తెలుస్తుందో అక్కడ మనం రోబోట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అ వెరీ బేసిక్ పాయింట్. వి ఇంట్రడ్యూస్ రోబోట్స్ వేర్ హ్యూమన్ హెల్త్ ఆర్ హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అట్ హార్మ్. ఓకే, సో ఇండస్ట్రియల్ రోబోట్స్ కూడా అంతే. ఎక్కడెక్కడైతే హార్మ్ఫుల్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటేటివ్ వర్క్స్, ఏంటంటే అవి రిపీటేటివ్ వర్క్స్ అంటే ఒక మనిషి లేకున్నా కూడా అది సింపుల్గా ఎర్రర్ ఫ్రీగా ఉండే వర్క్స్ అన్నీ కూడా రోబోట్స్కి అప్పచెప్పేస్తాం. ఇలా అసెంబ్లీ లైన్లో ఒక సెల్ ఫోన్ అసెంబ్లీ లైన్ కానివ్వండి, లేకుంటే కార్లో పెయింట్ చేయడం కానివ్వండి, ఏ లాంగ్ లైన్ ఆఫ్ అసెంబుల్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం ప్రతి ఫీల్డ్లో, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. బట్ ఇక్కడే సమ్ ఫీల్డ్స్లో మనకి ఒక సైడ్ హ్యూమన్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక సైడ్ రోబోట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే రోబోట్ ఎలోన్ కెనాట్ డూ ద హోల్ వర్క్. సమ్ హ్యూమన్ ఇన్పుట్ ఈస్ నీడెడ్ టు గైడ్ ద రోబోట్ టు డూ దాట్ వర్క్. So let's see what that is called. So collaborative robot technology లేదా కోబోట్. collaborative robot technology లేదా కోబోట్ అంటే ఇందులో బోత్ హ్యూమన్ అండ్ ద రోబోట్ షుడ్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ఎ టాస్క్. ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి రోబోట్ ఉండు మనిషి ఇద్దరు వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో మనకు చాలా పార్సల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు వెంటనే మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అమెజాన్లో, అమెజాన్ స్టోర్ నుంచి బయలుదేరింది అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ స్టోర్ అనేది చిన్నది కాదు కదండి, అది చాలా పెద్ద స్టోర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మన స్టోర్లో ఎక్కడెక్కడ మనం అన్ని బార్ కోడ్స్ అన్నీ పెట్టేసి పెడతాం. అప్పుడు ఆ రోబోట్ వెంటనే ఆ పాయింట్కి వెళ్ళి మనం ఇచ్చిన ఆర్డర్ ఉన్న ఐటెం పిక్ చేస్తుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి, దాన్ని ప్యాక్ చేసి డెలివర్ చేయడం. సో ప్రతి కాంపోనెంట్ సిమిలర్ ప్యాకింగ్ కుదరదు కదండి, ఆ ప్యాకింగ్కి హ్యూమన్ ఇన్పుట్ కావాలి, ఎందుకంటే ఐటమ్స్ చాలా వైడ్గా ఉంటాయి. సో అది ప్యాక్ చేసి ఆ తర్వాత డెలివరీకి పంపడానికి దేర్ నీడ్స్ టు బి ఏ హ్యూమన్ ఎఫర్ట్. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ కోబోట్ వేర్ హ్యూమన్స్ అండ్ ఎవ్రీ వన్ షేర్ ఏ వర్క్ స్టేషన్. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాం, ఇది మీకు అర్థం కాకపోయి ఉంటే. ఇంకొకటి ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ. డాక్టర్ వచ్చేసి ఆ కాంపోనెంట్స్ని యూజ్ చేయకపోతే రోబోట్ ఇండిపెండెంట్గా సర్జరీ చేయదు. డాక్టర్ షుడ్ బి అవైలబుల్. దట్ ఈస్ ఆల్సో ఏ కొలాబరేటివ్ రోబోటిక్ టెక్నాలజీ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మొబైల్ రోబోట్స్. పేరే చెప్తుంది మొబైల్ రోబోట్స్. మొబైల్ రోబోట్స్ ఆర్ రోబోట్స్ విచ్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇండస్ట్రియల్ రోబోట్స్లో చాలా వరకు ఫ్రెండ్స్ అవి అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, అక్కడికే మనం కాంపోనెంట్ తీసుకెళ్తాం. కానీ మొబైల్ రోబోట్స్ మనకు అవసరం ఉన్న దగ్గరికల్లా కాంపోనెంట్స్ని తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయగలం, వేర్ అండ్ వే వీ కెన్ యూజ్ దిస్ మొబైల్ రోబోట్స్. డిఫెన్స్లో యూజ్ చేయగలం. ఓకే, డిఫెన్స్లో అవసరం ఉన్న టెక్నాలజీని తీసుకురావడానికి. స్పేస్లో యూజ్ చేయొచ్చు. స్పేస్లో మీరు మార్స్ పైన డిఫరెంట్ రోవర్స్ చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ పంపించిన పర్సివరెన్స్ రోవర్. మనం మూన్ పైన కూడా రోవర్ పంపించాం, కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ బిన్ ఫెయిల్ ఇన్ చంద్రయాన్ 2, బట్ మనం మూన్ పైన కూడా ఒక రోవర్ పంపిద్దాం అనుకున్నాం. సో ఆల్ దీస్ మూవబుల్ రోబోట్స్ హ్యావ్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ స్పేస్, డిఫెన్స్, ఇంకా మెడిసిన్లో ఎలా ఉంటాయండి, రెండు రకాలుగా ఉంటాయి. ఒక్కటి వచ్చేసి ఒక డ్రోన్ కూడా ఒక రోబోటే అండి. దాన్ని మీరు ప్రోగ్రామ్ చేసేసి దానికి డైరెక్షన్స్ ఇచ్చేస్తే అది డెస్టినేషన్కి మెడిసిన్స్ని కానివ్వండి, ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్స్ కానివ్వండి, ఇవి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు డ్రోన్ ఈజ్ ఆల్సో అండ్ ఇండిపెండెంట్ రోబోట్. ఎందుకంటే రోబోట్ డెస్టినేషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ డ్రోన్స్ కాకుండా ఇంకేంటి, ఈ కోవిడ్ టైంలో ఐసోలేషన్లో పేషెంట్ డాక్టర్ ఉండాలి. సో పీపీఈ కిట్ తక్కువ ఉన్నా కానీ ఇలాంటి టైంలో యూ కెన్ సెండ్ ఎ రోబోట్ టు ద కన్సర్న్ పేషెంట్ టు సప్లై మెడిసిన్, ఫుడ్ అండ్ ఆల్సో మానిటర్. ఆ పేషెంట్ని మానిటర్ చేయడానికి కూడా వారి యొక్క వైటల్స్ ఎట్లున్నాయి, వైటల్స్ అంటే హార్ట్ బీట్ కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మానిటర్ చేసేలాగా మనం మొబైల్ రోబోట్స్ని యూజ్ చేయవచ్చు. ఇండియాలో చాలా వరకు మనం మొబైల్ రోబోట్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ వీ హ్యావ్ యూజ్డ్. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ స్పేస్ అయిపోయింది, డిఫెన్స్ అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది, ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు.
they can also be used in cleaning our households. Okay, for example, movable vacuum cleaner, automatic movable vacuum cleaner, household applications. Okay, ఈ మధ్యనే అమెజాన్ వాళ్ళు కూడా ఒక రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ ఒక మూవబుల్ రోబో చిన్నగా ఉంటుంది, దానికి ఒక స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్లో స్మైల్ ఫేస్ వస్తుంది. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్, యూ కెన్ టాక్ విత్ ఇట్, యూ కెన్ టెల్ హిమ్ టు డూ సర్టెన్ టాస్క్. ఈ రోబోట్ అనేది మన ఇంటి ఒక మేజర్ ప్యానెల్కి ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ రోబోకి చెప్తాం ఇలా కూలర్ ఆన్ చేయు, లేదంటే ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టేసి ఐఎమ్ కమింగ్ హోమ్ ఆన్ ద గీజర్. ఆ రోబోట్ ఈ సెంట్రల్ ప్యానెల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ పని అంతా చేసేస్తుంది. So this is the application of mobile robots. Let's see more. Next, humanoid robot. Chala important point. Humanoid robots are those robots which resemble to be like humans. మనిషిలా ఆకారం కలగడం, మనిషిలా రెండు చేతులు రెండు కాళ్ళు కలగడం, లేదా మనిషిలా కనబడడం, వీటిని మనం హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటాం. ఓకే, హ్యూమనాయిడ్ రోబోట్స్లో చాలా వరకు మీరు సోఫియా అని ఉంటారు. సోఫియా. Okay, Sophia robot. This is most advanced humanoid robot in the world. Imagine the artificial intelligence. దాని యొక్క తెలివితేటల గురించి ఆలోచించండి, అంతగా గొప్పగా ప్రోగ్రామ్ చేశారు ఈ సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోట్ని. సో మన ఇండియా కూడా తెలుసుకోవాలి కదా మనం. మన ఇండియాలో వ్యోమ మిత్ర ఈజ్ ద రోబోట్, హ్యూమనాయిడ్ రోబోట్. అంటే ఇక్కడి వరకే ఉంటుందండి, ఇది సెమీ హ్యూమనాయిడ్ రోబోట్. ఇక్కడి వరకే హ్యూమన్ బాడీ ఉంటుంది, దాని కింద బాడీ ఉండదు. ఓకే, ఇట్ ఈజ్ సెమీ-హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ బై ఇస్రో. ఎవరండి? ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. వై? మన గగన్యాన్ మిషన్లో హ్యూమన్ పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో టెస్ట్ చేయడానికి, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన ఇండియన్స్ ఎప్పుడైతే అడుగు పెడతారో వారితో ఇంటరాక్ట్ చేయడానికి, వారిని ఒంటరితనం నుంచి కాపాడడానికి కనిపెట్టిన రోబోటే వ్యోమమిత్ర, హ్యూమనాయిడ్ రోబోట్ ఫర్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్. వాట్ ఈస్ గగన్యాన్ మిషన్? It is the first manned mission of India which is going to be launched in the year 2022. మనం గగన్యాన్ మిషన్ ద్వారా ఇండియన్స్ని స్పేస్కి పంపాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నాం. సో దానికోసం ఫస్ట్ ట్రయల్స్లో మనం ఈ రోబో, దాట్ ఈస్ వ్యోమమిత్ర రోబో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వ్యోమమిత్ర రోబో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మిలిటరీ రోబోట్స్. ఇంతకుముందు అనుకున్నాం మొబైల్ రోబోట్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామని. సో ఈవెన్ మిలిటరీలో యూజ్ చేస్తున్నాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లాగా, డ్రోన్స్ లాగా, మరియు మూవబుల్ రోబోటిక్ టెక్నాలజీ ఆర్ ఆటోమేటికల్లీ మూవబుల్ ట్యాంక్స్ అంటే పెద్ద ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన భారీ సెన్సార్స్ పెట్టేసి మనం మనుషులు అక్కడ లేకున్నప్పటికీ మనం రిమోట్ కంట్రోల్ ద్వారా దూరం నుంచి రోబోట్ని ఆపరేట్ చేయొచ్చు బై సేవింగ్ లాట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకే, నౌ యూ సీ military robots are autonomous robots and remote controlled devices. Okay, designed for military applications. It can be UAV అంటే unmanned aerial vehicles, మనుషులు లేని ఏరోప్లేన్స్ లాంటివి. ఓకే, drones, mobile robots or even humanoid soldiers. Robotics are the future of warfare. DRDO వాళ్ళు కూడా దాన్ని ముందుగానే గమనించి దాన్ని రోబోటిక్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. డిఆర్డిఓ ప్లాన్ టు క్రియేట్ సూపర్ ఇంటెలిజెంట్ రోబోట్స్ టు ఫైట్ అలాంగ్ హ్యూమన్ ట్రూప్స్. డిఆర్డిఓ అనౌన్సెస్ ఇట్స్ ఇంటెన్షన్ టు డెవలప్ రోబోటిక్ సోల్జర్స్ ఫర్ మిలిటరీ అప్లికేషన్స్. రోబోటిక్ సోల్జర్స్ని మిలిటరీ అప్లికేషన్స్లో వాడడానికి కూడా డిఆర్డిఓ ఆల్రెడీ ప్లాన్ చేసింది. సో మన ఇండియన్ మిలిటరీలో రోబోట్స్ ఉన్నాయా? లేవా? ఉన్నాయి. సో ఆ రోబోట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ రోబో ఈజ్ దక్ష్. ఈ దక్ష వచ్చేసి ఇదండి, దక్ష ఇలా కనిపిస్తుంది మీకు. ఈ దక్ష ఏం చేస్తుందంటే, ఇది డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు. దిస్ గోస్ అండ్ లుక్స్ అట్ ద డిఫరెంట్ ల్యాండ్ మైన్స్. ఎవరైనా ఇక్కడ బాంబులు పాతారు, మనకు తెలీదు, నేను పోయి అడిగేసాను, నేను చనిపోతా. సో ఈ దక్ష ఏం చేస్తుందంటే, దీంట్లో ఉన్న సెన్సార్స్ కానివ్వండి, దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా అది మనకంటే ముందు మన పాతని ట్రేస్ చేస్తూ వెళ్ళిపోయి ఇక్కడ బాంబ్స్ ఉన్నాయా లేవా, ల్యాండ్ మైన్స్ ఉన్నాయా లేవా, ఉంటే వాటిని బయటికి తీసి వాటిని డిస్మాంటిల్ కూడా చేసే శక్తి దక్షలో ఉంది. ఈవెన్ టు ఫైండ్ అండ్ డెస్ట్రాయ్ దట్ బాంబ్, ద కేపబిలిటీస్ ఆర్ విత్ ఇన్ ద దక్ష. Battery operated remote control robo on wheels, primarily role to recover the bombs. Developed by DRDO,
It is fully automated. It has shotgun which can break and open locked doors, and it can scan the cars for explosives. So this is our India's Robo Daksh. Next, నిశాంత్. ఈ నిశాంత్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది సర్వైలెన్స్ కోసం ప్లస్ ఎనిమీస్ని ట్రేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం బేసికలీ. ఓకే, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని డెవలప్ చేసింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఆర్డిఓ. ఓకే, ప్రైమరీ టాస్క్ ఈస్ ఇంటెలిజెంట్ గ్యాదరింగ్ ఓవర్ ఎనిమీ టెరిటరీస్. ఎల్ఏసి రేడార్స్ ద్వారా వాళ్ళ మ్యాప్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో చూడడానికి. రికగ్నైజెన్స్, ట్రైనింగ్, సర్వైలెన్స్, టార్గెట్ డెసిగ్నేషన్, ఆర్టిలరీ ఫైర్ కరెక్షన్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ పంకీ. సేమ్ అండి, ఇంతకుముందు మనం ఇది పంకీ కదా, ఇంతకుముందు నిశాంత్ చూసాం. నిశాంత్ని కొంచెం డెవలప్ చేసేసి ఒక లైట్ వెయిట్ వెహికల్ కావాలి అని చెప్పేసి దాన్ని వీల్ బేస్తో ఒక లైట్ వెయిట్ వెహికల్ని తయారు చేయడానికి దాన్నే పంకీ అని తయారు చేసాం. ఇది కూడా యూఏవి. ఓకే, న్యూ వర్షన్. While it can take off and launch from airstrips like regular aircraft. It can do all functions of Nishant while staying in air for longer period because Punky's weight is lighter than Nishant. Punky is a smaller cross-sectional low changes of radar detection compared to Nishant. అంటే నిశాంత్ కంటే కూడా కొంచెం అడ్వాన్స్ ప్లస్ లైట్ వెయిటెడ్. నెక్స్ట్ అదర్ డిఫెన్స్ రోబోట్స్ ఏమేమి ఉన్నాయి? రస్తం, ఇది కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికలే. ఓకే, ఇది కూడా అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్. ఇది వచ్చేసి కాంబాట్ అండి. రిమెంబర్ దిస్, రుస్తం ఈజ్ ఎ కాంబాట్ ఎయిర్ వెహికల్. దాట్ మీన్స్ ఇట్ ఈస్ ఫిట్టెడ్ విత్ డిఫెన్స్ కేపబుల్ మిసైల్స్, బూస్టర్స్, బాంబ్స్ or even guns so that you can attack the enemy by sitting at a remote place. Next, aura, autonomous unmanned combat air vehicle. ఇది కూడా సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రస్తం అండ్ ఆరా. దీస్ ఆర్ కాంబాట్ ఎయిర్ వెహికల్. ఇంతకుముందు చూసిన నిశాంత్ కానివ్వండి, పంకీ కానివ్వండి, దోస్ ఆర్ సర్వైలెన్స్. దీస్ ఆర్ సో నెక్స్ట్ లక్ష్య. ఓకే, రిమోట్లీ పైలటెడ్ హై స్పీడ్ టార్గెటెడ్ డ్రోన్ సిస్టమ్ developed by Aeronautical Defense Establishment DRDO, Laksh. Okay, next, same performs discrete aerial reconnaissance of battlefield and target acquisition used by Indian Army, Air Force and Navy. ముగ్గురు యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ నేత్ర, నెక్స్ట్ పవన్. సో నేత్ర ఏంటండి? లైట్ వెయిట్ అటానమస్ ఏరియల్ వెహికల్ ఫర్ సర్వైలెన్స్ రికనైసెన్స్ ఆపరేషన్స్. ఓకే, సేమ్ ఇది సిఆర్పిఎఫ్ బిఎస్సిఎఫ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ పవన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, సేమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అప్లికేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది నానో రోబోటిక్స్ ఆర్ నానో బోట్స్. ఓకే, నానో బోట్స్ అంటే ఎనీ రోబోటిక్ విచ్ ఈస్ ఫ్రమ్ 10 to 100 nanometers, 10 to 100 nanometers or 1 to 100 nanometers ఉంటే దాన్ని మనం నానో రోబోట్ అంటాం. దిస్ హ్యాస్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. దీని అప్లికేషన్ చాలా వైడ్గా ఉంటాయి. ఎలా? యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ మెడిసిన్, ఓకే, జెనెటిక్స్. ఓకే, మెడిసిన్లో జెనెటిక్స్లో యూజ్ చేయొచ్చు, వ్యాక్సినేషన్లో యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ మెటలర్జీ. ఓకే, సో ఈ ఫీల్డ్ వచ్చేసి చాలా వైడ్ ఫీల్డ్. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మెటలర్జీ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్. ఓకే, హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ నానోబోట్స్. నెక్స్ట్ టెలిరోబోట్స్ అంటే దీంట్లో మేజర్ కాంపోనెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ప్రజెంట్ ఇన్ యూఎస్ఏ, ఓకే, మీరు ఇండియాలో కూడా మీ ప్రజెంట్ చూపించాలి. ఎలా చూపించవచ్చు? మీరు అక్కడే కూర్చొని యూఎస్ఏలో మీరు ఇక్కడ మీ రోబోట్ ఇన్స్టాల్ చేస్తే మీ ఫేస్ ఆ రోబోట్లో కనిపిస్తుంది, మీరు ఇచ్చే మూమెంట్స్ ఆ రోబోట్ తీసుకుంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నీడెడ్ టు బి లుక్ లైక్ యూ, మీలానే కనిపించాలని ఏం లేదు. దానికి ఒక స్క్రీన్ పెట్టేసి మీరు ఇంటరాక్ట్ అవుతూ మీరు పనులు చేయించాలి అంటే దిస్ రోబో డస్ దట్ థింగ్. దే ఆర్ సెమీ ఆటోనమస్ రోబోట్స్ కంట్రోల్ ఫ్రమ్ డిస్టెంట్, చీఫ్లీ యూజింగ్ యాజ్ ఏ వైర్లెస్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 మేజర్ సబ్ ఫీల్డ్స్, టెలిఆపరేషన్ అండ్ టెలిప్రెజెన్స్. ఇలా ఈ ఫిగర్లో మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఏ టెలిరోబో లుక్స్ లైక్. ఓకే, నౌ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్.
ఏ ఫీల్డ్లో మనం రోబోటిక్స్ అప్లై చేయవచ్చు. ఆటోమొబైల్ ఫీల్డ్లో మాట్లాడుకున్నాం మనం, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఎస్ వీ క్యాన్, ప్యాకింగ్ ఇండస్ట్రీలో ఎస్, వీటన్నిటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్, మిలిటరీ అప్లికేషన్, హెల్త్ అండ్ మెడిసిన్, ఎన్వైరన్మెంటల్ అప్లికేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మైనింగ్, అండర్ వాటర్ సీ ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్ వర్క్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్. అసలు ఇవన్నీ ఏంటి ఒక్కొక్క దాన్ని క్లియర్గా చూడాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం. సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్. ఈ సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, మీ ఇంట్లో మీరు ఏ రోబోట్స్ వాడితే మీ ఎఫర్ట్ తగ్గుతుందో వాటన్నిటిని సొసైటల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్. సొసైటీలో సోషల్ మన పర్సనల్ వర్క్స్కి మరియు మన ఇంట్లో పనులకి వాడే వాటిని సోషల్ ఆర్ డొమెస్టిక్ ఫంక్షన్స్ అంటాం. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనులు ఎక్కువగా చేసుకోలేరు కాబట్టి వారు ఉపయోగించే రోబోట్స్, ఎస్పెషల్లీ ఒక మూవబుల్ వెహికల్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి ఫుడ్ తెచ్చి ఇవ్వడం కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేసే రోబోట్స్ని మనం సోషల్ అండ్ డొమెస్టిక్ ఫంక్షన్స్లో క్లారిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. మార్స్ పర్సెవరెన్స్, ఓకే, మార్స్ పర్సెవరెన్స్. ఏ రోవర్ అయినా రోబోట్ అయినా ఒక స్పేస్లోకి వెళ్ళి, ఓకే, లేదంటే స్పేస్లో ఉన్న ఒక రాక్ మీద కానీ ఆస్ట్రాయిడ్ మీద కానీ లేదు అంటే కామెట్ నుంచి వచ్చే శాంపుల్స్ని కలెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ప్రజెంట్గా ఉండి రోవర్లా పనిచేస్తూ శాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి గురించి అనలైజ్ చేసి మన ఎర్త్కి పంపడం కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ robotics in the field of space. Even India has used in the Chandrayaan 2 mission. Chandrayaan 2 mission లో. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో మీరు ఒక 1-2 years నుంచి న్యూస్ ఫాలో అయి ఉంటే, ఒకసారి మయన్మార్లో కేవ్లో ఒక ఫుట్బాల్ టీం మొత్తం ఇరుక్కుపోయింది. ఈ ఫుట్బాల్ టీంని బయటికి తీయడానికి నానా తిప్పలు పడుతున్నారు అందరూ. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజాస్టర్ కదా, ఎందుకంటే ఆ కేవ్లోకి వెళ్ళిన తర్వాత వర్షం భారీ పడి ఆ కేవ్ మొత్తం నీళ్ళతో మూసుకుపోయింది. వీళ్ళని ఇప్పుడు బయటికి తేవాలి. సో బయటికి తేవాలి అంటే ఒక అప్పట్లో ఎలన్ మస్క్ గారు ఒక ఐడియా ఇచ్చారు. నేను ఒక రోబో పంపుతున్నా, మినీ సబ్మెరైన్ రోబో, అది ఆటోమేటిక్గా వెళ్ళి తీసుకొచ్చేస్తుంది, మనుషులు పోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి అని ఒకటి చెప్పారు. ఈవెన్ బోర్ బావిలో పిల్లలు పడిపోతూ ఉంటారు, వారిని కూడా బయటికి తీయడానికి మనం ఈ రోబోట్ని యూజ్ చేయవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మైనింగ్లో, మీకు మైనింగ్ అంటే తెలుసండి ఎంత హార్మ్ఫుల్లో, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇంకా తెలుసు. సో ఈ మైనింగ్లో కోల్ మైన్కి వెళ్తే కనుక, కోల్లోకి వెళ్తే హార్మ్ఫుల్ గ్యాసెస్, ఓకే, కోల్లోకి వెళ్తే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయండి. కార్బన్ మొనాక్సైడ్ కానివ్వండి, మీథేన్ కానివ్వండి, ఇవన్నీ హార్మ్ఫుల్ గ్యాసెస్. ఇవి మనం పీల్చినట్టయితే అవి చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. సో అటువంటి లొకేషన్స్లో లేదా కోల్లో కూడా ఫైర్స్ ఉంటాయి. ఓకే, కోల్ మైన్స్లో మంటలు రావడం మొదలవుతాయి. ఆ ఫీల్డ్లో కూడా పోయి మనము అక్కడ ఇరుక్కున్న వాళ్ళని అయితే బయటికి తీసుకురావాలి కదా. సో ఇంత హార్మ్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఫైర్ కంట్రోలింగ్ కానివ్వండి, లేదంటే బ్లాస్టింగ్ కంట్రోలింగ్ కానివ్వండి, లేదంటే గ్యాసెస్ కంట్రోలింగ్ కానివ్వండి, దాంట్లో మైనింగ్లో రోబోట్స్ వచ్చేసి లీడింగ్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ సీ ఎక్స్ప్లోరేషన్, అండర్ వాటర్ సీ ఎక్స్ప్లోరేషన్లో మనం ఏం చేస్తామండి, డీప్ సీలోకి వెళ్తున్నాం, అక్కడ నుంచి శాంపుల్స్ కావాలి, అక్కడ ఉన్న వాటర్ కావాలి, లేదంటే అక్కడ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ కావాలి, వీటన్నిటిని మళ్ళీ సర్ఫేస్కి తీసుకురావాలి. హ్యూమన్ కెనాట్ గో టు ద డెప్త్ ఆఫ్ మెరీనా ట్రెంచ్. మీకు మెరీనా ట్రెంచ్ డీపెస్ట్ పాయింట్ ఇన్ ద ఓషన్ ఈజ్ మెరీనా ట్రెంచ్. ఆల్మోస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ముంచేయవచ్చు. అది ఆల్మోస్ట్ మౌంట్ ఎవరెస్ట్ 8,000 meters డెప్త్కి హ్యూమన్ వెళ్తే తన పైన ఎంత ప్రెషర్ పడుతుందండి, హీ కాంట్ సర్వైవ్నా. సో దాట్స్ వై వీ యూజ్ రోబోట్స్ ఫర్ అండర్ వాటర్ సీ ఎక్స్ప్లోరేషన్ టు ఫైండ్ అవుట్ జియోలజీ, దాని యొక్క జియాలజీ గురించి, దాని యొక్క మెటలజీ గురించి, దాని యొక్క బయోటిక్ ప్రాపర్టీస్ చదవడానికి మనం రోబోట్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ రీసెర్చ్ వర్క్. ఇంకా ఎక్కడ అప్లై చేయవచ్చు రోబోట్స్ని, ఇంకా ఎలా యూజ్ చేయవచ్చు, ఇంకా ఏ కాంపోనెంట్ని యూజ్ చేస్తే ఈ బెటర్ ఫంక్షన్ ఉంటుంది, అలాంటి రీసెర్చ్కి కూడా మనం రోబోట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్
ఆటోమొబైల్ ఫీల్డ్లో చెప్పుకున్నాం, పెయింటింగ్ పర్పస్, అసెంబ్లీ లైన్లో, వీటన్నిటిలో, ఎలక్ట్రానిక్స్లో. ఎస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, ఐసీస్. ఓకే, సర్క్యూట్ చిప్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. మీరు వినుంటారు మీ మొబైల్ ఫోన్లో, నాది స్నాప్డ్రాగన్ చిప్, నాది స్నాప్డ్రాగన్లో ఈ వర్షన్ చిప్ నాది. సో అంత చిన్న చిప్ని తయారు చేయడానికి హ్యూమన్ హ్యాండ్స్ అనేటివి అంత ఈజీగా ఉండదు. సో దాట్స్ వై వి యూస్ robots to draw and also plan and also manufacture an integrated chip, and we also use them in assembly lines lo, okay, electronics fields lo. Next, packing industry lo kuda పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తున్నాం. ఎలా అండి, డ్రోన్స్తోని. ఇంతకుముందే చెప్పాను, డ్రోన్ని ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో జీపీఎస్ పెట్టేశాను, ఈ లొకేషన్కి వెళ్ళి ఈ మెడిసిన్ డెలివరీ చేసేయి. ఓకే, తెలంగాణలో ఈ మధ్యలో డ్రోన్తో మెడిసిన్స్ డెలివరీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మిలిటరీ అప్లికేషన్స్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ఎలాబొరేట్లీవ్లీ. హెల్త్ అండ్ మెడిసిన్, దాట్ టు డిస్కస్. ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఇది మేజర్ పాయింట్. ఎన్వైరన్మెంట్లో రోబోట్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా అంటే యూ విల్ అటాచ్ దీస్ రోబోట్స్, అంటే ఒక రోబోటిక్ కాంపోనెంట్, ఒక రోబోటిక్ డ్రోన్ని మనం ఫారెస్ట్కి పంపించి యూ కెన్ డూ ద సర్వే ఆఫ్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ దట్ ఫారెస్ట్. ఇంకోటి, ఈ మధ్య మీరు ఆయిల్ స్పిల్ చూసారు, ఆయిల్ స్పిల్స్. అలానే ఓషన్లో ఆయిల్ స్పిల్స్తో పాటు ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ఒక హ్యూమన్ వెళ్ళేసి ఎంతసేపు అని నీళ్ళలో ఉంటాడండి, కష్టం కదా. తనకు కూడా టాక్సిక్ ఉంటుంది, తనకు కూడా ఒళ్ళు మొత్తం ముడతలు అయిపోతుంది. బికాస్ వాటర్ యూ కాంట్ స్టే ఫర్ లాంగ్ టైమ్. అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ వాటర్ ఫర్ లాంగ్ టైమ్. సో అందుకని చెప్పేసి మనం రోబోట్స్ని పంపించి అక్కడ ఉన్న సర్ఫేస్లో ఉన్న ప్లాస్టిక్ మరియు వేస్ట్ని కలెక్ట్ చేయడం, దానితో పాటు ఆయిల్ స్పిల్ని రిడ్యూస్ చేయడం, అంటే ఆయిల్ సాప్ చేసుకోవడం, దాన్ని ఆటోమేటిక్గా క్లీన్ చేయడం. ఇలా ఎన్వైరన్మెంటల్ అప్లికేషన్స్లో ఈవెన్ రోబోటిక్స్ హ్యాస్ ఇట్స్ లీడింగ్ రోల్. నెక్స్ట్, హెల్త్ అండ్ మెడిసిన్లో ఎస్పెషల్లీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. అంటే ఇంతకుముందు అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే ఒక 6 నుంచి 7 ఇంచుల కాట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఒక లాప్రోస్కోపీ, చిన్న హోల్ ద్వారా వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసిస్తారు. సో అలాంటి సర్జరీని కూడా, చాలా పెద్ద సర్జరీని కూడా రోబోటిక్స్ని యూజ్ చేసి మనం చేయవచ్చు అనమాట. నెక్స్ట్, సో ఇలా డాక్టర్ ఇలా ఉంటాడు, పేషెంట్ ఈ బెడ్ పైన లై అవుతారు, మీ రోబోటిక్స్ ఆర్మ్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసి మీకు మినిమల్ ఇన్వేసివ్, పెద్ద కార్ట్లు లేకుండా మినిమల్ ఇన్వేసివ్ ద్వారా యూ కెన్ డూ ద సర్జరీ. సో లెస్ బ్లడ్ లాస్ ఇలా చేయడం ద్వారా, స్మాలర్ ఇన్సిషన్, చిన్న కార్ట్లు, లెస్ పెయిన్, హాస్పిటలైజేషన్ టైమ్ ఇస్ రిడ్యూస్డ్, ర్యాపిడ్ రికవరీ, reduces incidence of post-surgical complications. Okay, these are the uses of using robotics in the field of health and medicine. Next, robotics would render the human jobless. మరి ఇంతగా రోబోటిక్స్ గురించి మాట్లాడుతున్నాం సార్, అసలు ఈ రోబోట్స్ రావడం ద్వారా నా ఉద్యోగమే పోతుందేమో. టు సమ్ ఎక్స్టెంట్ ఇది కరెక్టే, ఒక లెవెల్ వరకు ఇది కరెక్టే, ఒప్పుకుందాం. కానీ రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే రోబోట్ అనేది ఎవరో తయారు చేయరు, తనకు తాను తయారు కాదు. రోబోట్ ఈజ్ ఆల్సో మేడ్ బై హ్యూమన్స్, మన ద్వారానే తయారు చేయగలరు. సో ఇప్పుడు రోబోట్స్కి డిమాండ్ పెరిగింది, అప్పుడు ఏమవుతుంది, రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అంటే స్కిల్డ్ లేబర్ కూడా కావాలి కదండి, ప్రోగ్రామ్ చేయడానికి కానివ్వండి, మోటార్స్ తయారు చేయడానికి కానివ్వండి, ఇంకా వేటికైనా కూడా స్కిల్ లేబర్ కావాలి కదా. సో ఒక సర్టెన్ లెవెల్ వరకు అది అన్ఎంప్లాయ్మెంట్ తీసుకెళ్తుంది, కానీ దానిపైన కొత్త ఎంప్లాయ్మెంట్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. సో ఇప్పుడు మన ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ రోబోటిక్స్ చూద్దాం. సో టైమ్ లైన్ ఒకటి చూద్దాం, మన ఇండియాలో ఎలా ప్రోగ్రెస్ అయిందో. టైమ్ లైన్ విజన్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ఇండియా, రిపోర్ట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ NISTP 2030. ఈ యొక్క విజన్ పాలసీ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 2013-14 కల్లా అగ్రికల్చర్ రోబోట్స్ అనేటివి రావాలి. సో అగ్రికల్చర్ రోబోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ అగ్రికల్చర్, ఇది ఎక్కడ ఎస్పెషల్లీ యూజ్ చేస్తాము, ఇండోర్ అగ్రికల్చర్లో. ఎట్లా, అక్వాపానిక్స్ కానివ్వండి,
ఓకే, అక్వాపానిక్స్ కానివ్వండి, లేకుంటే ఏరోపానిక్స్. అక్వాపానిక్స్ అంటే వాటర్లో న్యూట్రియన్స్ యాడ్ చేసి ఇంట్లోనే పంటలు పండించుకోవడం. అండ్ నెక్స్ట్ ఏరోపోనిక్స్ అంటే ఎయిర్లోనే మినరల్స్ పంపడం, చిన్న చిన్న వాటర్ తుప్పిళ్ళతో ఎయిర్లోనే ప్లాంట్స్ పెంచడం. రూట్స్ అన్నీ ఎయిర్లో ఉంటాయి, దానికి మనం న్యూట్రియన్స్ అప్లై చేస్తాం. సో ఈ రెండిట్లో రోబోట్స్ అనే లీడ్ రోల్ ప్లే చేస్తాయి. ఇదే కాకుండా మనం ఈ మధ్యనే డ్రోన్తోనే అగ్రికల్చర్ ఫీల్డ్ పైన పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానివ్వండి, లేకుంటే ఫంగిసైడ్స్ కానివ్వండి, ఏదైనా మినరల్స్ కానివ్వండి స్ప్రే చేయడం రోబోట్స్తోనే సాధ్యం. సో నెక్స్ట్ 2013-17 కల్లా రోబోట్స్ దట్ కెన్ కేర్ ఫర్ ఎల్డర్లీ. నెక్స్ట్ ఆ తర్వాత నానో రోబోట్స్ డెవలప్ చేయాలి. తర్వాత మెడిసినల్ రోబోట్స్ టు హ్యావ్ 1/3 ఆఫ్ ఫైటింగ్ కెపాసిటీ ప్రొవైడెడ్ బై రోబోట్స్ 2015 కల్లా. ఓకే, మెడికల్ రోబోట్స్ పర్ఫార్మింగ్ లో ఇన్వెసివ్ సర్జరీస్. హౌస్ హోల్డ్ రోబోట్స్ టు హ్యావ్ ఫస్ట్ కంప్లీట్లీ ఆటోనమస్ రోబోట్ సోల్జర్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బై 2035. తనకు తానుగా బ్యాటిల్ ఫీల్డ్లో ఎనిమీస్ని హతం చేసే ఒక రోబోట్ని 2035 కల్లా కావాలని చెప్పేసి రిపోర్ట్ ఆన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వారు 2030 విజన్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ రోబోట్స్ ఇన్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అండ్ దే వర్క్. మన ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లో రోబోట్స్ డెవలప్ అవుతున్నాయి, వాటి వర్క్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ఇట్ ఈస్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రోబోటిక్స్ ఇస్ దిస్. ఓకే, నెక్స్ట్ చతురో బోట్. దీని గురించి తెలుసుకుందాం. విజన్ సెన్సార్స్ టు పిక్ ఆబ్జెక్ట్స్. డిఆర్డిఓ వాళ్ళను సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు డెవలప్ చేశారు దీన్ని. ల్యాబొరేటరీ ఫర్ R&D ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాజ్ అప్లైడ్ టు డిఫెన్స్. నెక్స్ట్ స్మార్ట్ నావ్. ఇవన్నీ కూడా ఇండియాలో డెవలప్ చేశామండి. ఇవి ఈజ్ ఎ రోబోట్ ఫర్ నావిగేటింగ్ ద మూన్ సర్వేస్ ఫర్ ఇస్రోస్ అన్మాన్డ్ మిషన్. స్మార్ట్ నావ్. నెక్స్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు రోబోట్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. It has successfully performed robotic surgery where it removed the thymus gland from the patient suffering from. This is a disease characterized by progressive muscular weakness which can sometimes be life-threatening. So, దీన్ని మిస్థేనియా గ్రాండ్స్ అనే డిజీజ్ని తగ్గేయడానికి లో ఇన్వేసివ్ సర్జరీ. ఎందుకంటే మజిల్కి సంబంధించినవి చిన్న డ్యామేజ్ అయినా కూడా మొత్తం పడిపోవడం జరుగుతుంది. దాన్ని లో ఇన్వేసివ్ సర్జరీ నుంచి ఎయిమ్స్ వాళ్ళు కూడా రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారని ఇండియాలో ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ సెంటర్ ఫర్ రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్ కాన్పూర్ ఐఐటిలో ఈ యంత్ర ఇదేం చేస్తుంది? ఈ యంత్ర ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ఇన్కార్పొరేట్ robotics into engineering education. Okay, with an objective of engaging students and teachers through exciting hands-on applications of math, computer science and engineering principles. Initiative of IIT Bombay aims to create next generation of embedded systems engineering with practical output to provide practical solutions to some of the real world problems. It is standalone slide and not needed any explanation. Just go through the slide. These are additional points. Next, sponsored by Ministry of Human Resource and Development under National Mission on Education through ICT program. ఇందులో కూడా రోబోట్స్ని ఇన్స్టాల్ చేసేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లడాఖ్లో ఏదో ఒక ఐసోలేటెడ్ స్కూల్ ఉంది, అక్కడ కూడా చదువు చెప్పాలి పిల్లలకి. సో అక్కడ ఏం చేస్తామంటే మన రోబోట్ అక్కడ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఒక టీచర్ వేరే దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ఎంహెచ్ఆర్డి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని తయారు చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ రోబోటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రిలిమ్స్లో రావచ్చు మీకు, యూపీఎస్లో కానివ్వండి, మేజర్లీ యూపీఎస్సీలో రోబోటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ సొసైటీ, దిస్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఓకే, గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఎక్కడో వినుంటారు, కానీ ఇది గవర్నమెంట్ కాదు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యాజ్ అన్ అకాడమిక్ సొసైటీ ఫౌండెడ్ ఇన్ July 10, 2011, aimed at promoting Indian robotics and automation activity. Society hopes to serve as a bridge between research institutions, government research centers and industry. Okay, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇంతకుముందే చదివాం.
ఎంకరేజ్ చేయాలి రోబోటిక్స్ని డెవలప్ చేయడానికి. ఎవరెవరి మధ్యలో? ప్రైవేట్ ఇండస్ట్రీ మరియు గవర్నమెంట్ ఇండస్ట్రీ, రీసెర్చర్స్ మధ్యలో మరియు ఇండస్ట్రీ వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ పెంచాలి. జాయింట్ వర్క్షాప్స్ హోల్డ్ చేయాలి. అసోసియేట్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వింగ్ రోబోటిక్స్ లైక్ IEEE ASME వాళ్ళతో కూడా, వేరే వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి రోబోటిక్స్ని ఇంకెలా డెవలప్ చేయవచ్చు. పబ్లిష్ ఏ న్యూస్ లెటర్ ప్రొసీడింగ్ జర్నల్స్. ఓకే, న్యూస్ లెటర్స్, జర్నల్స్ ఇవన్నీ కూడా రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్, ఈ సొసైటీ మనకి హెల్ప్ చేస్తుంది. ఇండియా అండర్ వాటర్స్ రోబోటిక్ సొసైటీ, సేమ్ ఇది కూడా ఇండిపెండెంట్ సొసైటీయే. జస్ట్ ఇన్ 2014లో ఏమో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఆల్సో అన్ NGO. ఓకే, జస్ట్ మీకు తెలుసుకోవాలి ఇవన్నీ ఒక గ్లాన్స్ ఉంటే యూ కెన్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ దెమ్ ఇన్ యువర్ మెయిన్స్ క్వశ్చన్ యాజ్ వాల్యూ యాడెడ్ పాయింట్స్. నౌ ఛాలెంజెస్ ఫర్ రోబోటిక్స్ ఇన్ ఇండియా. ఛాలెంజెస్ ఏంటి ఏంటండి? సింపుల్గా మాట్లాడుకుందాం. రోబోట్స్ అంటే ఏంటి? కాస్ట్ హై ఉంటుంది, ఎక్విప్మెంట్ హై కావాలి, రీసెర్చ్ హై ఇండ్యూస్ రీసెర్చ్ కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి రీసెర్చ్ అంతా ప్రొవైడ్ చేయడానికి, అంతే కదా. ప్లస్ స్కిల్డ్ మ్యాన్ లేబర్ టు డూ లేబరస్ టాస్క్ విత్ ద రోబోట్స్, అసెంబ్లీ లైన్ కావాలి, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడండి. ఇంకోటి, రోబోటిక్స్ అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. రోబోటిక్స్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ, అంటే ఇందులో ఒక్కటి కాకుండా ఎక్కువగా సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయితేనే ఒక రోబోట్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కావాలి మనకి, ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ వాళ్ళు కావాలి రోబోట్స్లో. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, మోటార్స్ అవి ఇవి, కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి. సో దాంతోపాటు మెటలర్జీ వాళ్ళు కావాలి, ఎందుకండి రోబోట్ స్ట్రక్చరింగ్ ఫినిష్ ఇవ్వడానికి. నెక్స్ట్ డిజైనింగ్ వాళ్ళు కావాలి, ఎందుకు? రోబోటిక్ ఏస్థెటిక్స్ అంటే రూపుదిద్దడానికి లేదా దాని యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, మీరు రోబోట్స్ని చూస్తూ ఉంటారు, డిఫరెంట్ కాంపోనెంట్స్ వస్తున్నాయి కొత్త కొత్తవి. నెక్స్ట్ ఇదే కాకుండా మీరు రోబోట్లో ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి విచ్ నీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషలైజేషన్ టు వర్క్ టుగెదర్. ఎందుకంటే అండి మీరు ఒక్క రోబోట్ని ఇంకో ఫీల్డ్లో ఎలా పెడతారు? ఒక మెడిసినల్ రోబో, ఒక ఆపరేషన్ చేసే ఒక రోబో కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ వచ్చి ఉండాల్సిందే అక్కడ. దాని ప్రోగ్రామింగ్ టైంలో కానివ్వండి, దాన్ని టెస్టింగ్ టైంలో కానివ్వండి, దాన్ని మార్కెటింగ్ చేసే టైంలో కానివ్వండి. సో రోబోటిక్స్ ఇస్ ఎ మల్టీ డిసిప్లినరీ, thus ఇట్ ప్లేసెస్ ఎ ఛాలెంజ్ టు క్రియేట్ దాట్ మ్యాన్ పవర్. ఓకే, సో అవన్నీ ఇక్కడ చూడండి, అవన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చైనా. సో చైనాలో స్కిల్డ్ లేబర్ చాలా ఎక్కువ అండి, ప్లస్ చీప్ లేబర్ కూడా చాలా ఎక్కువ. సో ఈ చీప్ లేబర్ రోజుకి లేబర్ అనేది పెరుగుతుండడం, డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో చాలా వరకు ప్రోడక్ట్స్ తయారు కావడం వల్ల ఏమైపోయింది, ఈ లేబర్ ఛార్జెస్ అని పెరుగుతున్నాయి. ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగితే ఏమవుతుందండి, ఆ దేశంలో నుంచి ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోయి ఎక్కడైతే చీప్ లేబర్ ఉంటుందో అక్కడ పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో 5 రూపాయలకు ఒక షర్ట్ తయారైతే ఇండియాలో 20 రూపాయలు తయారవుతుంది. ఆబ్వియస్లీ నేను బిజినెస్ మ్యాన్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతాను అండి, బంగ్లాదేశ్కి వెళ్ళేసి పెడతాను నా షర్ట్ కంపెనీ. సో అలా ఎగ్జిట్ కాకుండా ఉండడానికి ఈ లేబర్ ఫోర్స్ని అదే నెంబర్ని మెయింటైన్ చేస్తూ అదే ప్రైజ్కి వచ్చే విధంగా చైనా వాళ్ళు 2013 నుంచి రోబోటిక్స్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఎక్కువగా పెంచడం జరిగింది. అదే ఇక్కడ ప్రొవైడ్ చేశా. సిన్స్ 2013 China has become the largest market for robots. This may seem like a paradox that the economy with the largest workforce also having the largest robotic force. Why is this apparently labor appended economic ramping up its robot force so aggressive? ఎందుకు ఇంత ఎక్కువ రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది? The obvious correct explanation is that the cost competitiveness in manufacture based on low wages is rapidly deteriorating. All this while the relative cost of robots has been decreasing as prices decline with volume production increase in technology. అంతే కదండి, ఏదైనా మీరు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే దాని డిమాండ్ రీచ్ అయిపోయారు, అప్పుడు దానికి ఏమవుతుంది, కాస్ట్ ఖచ్చితంగా తగ్గేయాల్సిందే కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా కూడా ఎక్సెస్గా ఉంది, టమాటాలు ఎక్సెస్గా ఉంటేనేమో రూపాయికి కిలో అమ్ముతారు, ఈరోజు టమాటాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి 100 రూపీస్ అవుతుంది. సో అలా whenever you have something in excess it got reduced. సో ఆ ప్రైస్ రిడక్షన్ వల్ల రోబోట్స్ ఎక్కువ అయిపోయాయి. సో thus మనం లేబర్ ఫోర్స్ని అలాగే మెయింటైన్ చేయవచ్చు. China big thrust in robotics which includes the growth of domestic manufacturers in the space previously dominated by Japan, United States, especially
aims to protect the competitive evenness as wages continue to rise and the size of labor force dwindles because of aging. దాని అర్థం ఏంటి, చైనాలో ఇప్పుడు పాపులేషన్ అందరూ ముసలోళ్ళు అయిపోతున్నారు. ఇంత ముసలోళ్ళు అయిపోతున్నప్పుడు నాకు లేబర్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. నాకు ఆటోమేటిక్గా లేబర్ ఫోర్స్ తగ్గినప్పుడు నేను ఆ లేబర్ ఫోర్స్ని మెయింటైన్ చేయాలి, నా కంట్రీని అదే మ్యానుఫ్యాక్చర్ ఫేలో రన్ చేయాలి. కాబట్టి నాకు రోబోట్స్ కావాలని చెప్పేసి చైనా వాళ్ళు రోబోట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ పాండమిక్లో కూడా రోబోట్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడ్డాయి. ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఒక హాస్పిటల్లో పేషెంట్ని మానిటర్ చేయడానికి, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ని డెలివరీ చేయడానికి, లేదు అంటే శానిటైజింగ్ చేసే రోబోట్స్ కానివ్వండి, మొత్తం రోడ్ని కూడా. ఓకే, వీ హ్యావ్ సీన్ దోస్ ఇమేజెస్ ఇన్ ద న్యూస్. ఆ రోబోట్స్ కానివ్వండి, వీటితో పాటు ఆ వైరస్ని అనలైజ్ చేసే రోబోటిక్స్ కానివ్వండి, శాంపుల్స్ తీసుకోవడానికి, హ్యూమన్ నుంచి శాంపుల్స్ తీసుకోవడానికి కూడా మనం రోబోట్స్ యూజ్ చేసాం. అదేవిధంగా ఇంకేం చూడండి, డిస్ఇన్ఫెక్టింగ్ ఆఫ్ సర్ఫేసెస్, కాంట్రాక్ట్ ట్రేసింగ్, ఓకే, నాసల్ స్వాబ్స్ తీసుకోవడానికి, మెడిసిన్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ ద్వారా, సోషల్ రోబోట్స్ ఆ పేషెంట్తో మాట్లాడడానికి, వాని పెయిన్ తెలుసుకోవడానికి, టెలి రోబోట్స్ ఎస్పెషల్లీ అంటే డాక్టర్ వాళ్ళ క్యాబిన్లో కూర్చుంటారు, ఈ రోబోట్ వెళ్ళేసి ఆ స్క్రీన్ పక్కనే కూర్చుంటుంది, పేషెంట్ పక్కనే స్క్రీన్తో, అందులో ఆ స్క్రీన్లో డాక్టర్ కనిపిస్తారు, అప్పుడు పేషెంట్ అండ్ డాక్టర్ ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, నౌ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ రోబోటిక్స్. మనకి ఇప్పటివరకు 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అయ్యాయండి. ఫస్ట్ 2లో ఇండియా పార్టిసిపేట్ చేయలేకపోయారు, ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు, మనం పార్టిసిపేట్ చేయలేదు. కానీ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, కానీ ఇందులో కూడా ఇండియా అంతగా పెద్ద లీప్ రాలేదు. నౌ బట్ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విచ్ ఇంక్లూడ్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఏంటంటే అది సైబర్ ఫిజికల్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్ సైబర్ ఫిజికల్ సిస్టమ్? సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటే ఇంటర్నెట్ మరియు లేదా ఒక ప్రోగ్రామింగ్ను ఒక మెకానికల్ ఆబ్జెక్ట్ రెండు ఇంటర్లింక్ అవ్వడం ద్వారా వచ్చిన ఒక అవుట్పుట్టే సైబర్ ఫిజికల్ సిస్టమ్. అంటే ఒక రోబోట్ ఈజ్ అన్ కంప్లీట్ పిక్చర్ ఆర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ సైబర్ ఫిజికల్ సిస్టంలో చూడండి, ఫస్ట్ జనరేషన్లో మెకనైజేషన్, వాటర్ పవర్, స్టీమ్ పవర్, సెకండ్లో మాస్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ లైన్, థర్డ్లో కంప్యూటర్ ఆటోమేటేషన్, కానీ ఫోర్త్లో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఎక్కడో ఉండి మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేస్తే మీ మెషిన్ ఆటోమేటిక్గా పనిచేయడమే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో రోబోటిక్స్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా బికాస్ ఆఫ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా పెద్దగా కావాలి, వరల్డ్లో టాప్ ఎకనామీలో ఒకటి కావాలి అంటే ఆల్రెడీ మనం 5th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ 3లోకి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఇండియా సైబర్ ఫిజికల్ డెవలప్మెంట్ కింద రోబోటిక్స్ని డెవలప్ చేయకపోతే అది సాధ్యం కాదు. ఈ ఒక్క పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ అఫేర్స్లో ఈ మధ్యలో రోబోటిక్స్ గురించి ఏమేమి ఇనిషియేటివ్స్ వచ్చాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీ పార్క్. ఓకే, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి కొలాబరేషన్తో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, న్యూ మోడల్ ఆఫ్ ఇండస్ట్రీ అకాడమీ అండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఫర్ సొసైటల్ ఇంపాక్ట్. ఇక్కడే మీకు ఒక పాయింట్ అర్థమైపోయి ఉండాలి ఇప్పటివరకే. ఏంటి అంటే యూ కెనాట్ సపరేట్ రోబోటిక్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ప్రజెంట్ డే టైమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ని సపరేట్గా చూడలేము. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, for sure we will discuss in that with a good video on artificial intelligence. Okay, an AI and robotics technology park, art park, set up in Bangalore will promote technology innovations in artificial intelligence and robotics leading to societal impact by executing ambition missions mod R&D దేంట్లో అండి, హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, మొబిలిటీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అగ్రికల్చర్లో, సైబర్ సెక్యూరిటీలో, వీటన్నిటిలో కూడా మనం టెక్నాలజీని, రోబోటిక్స్ని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేయాలో ఆ రీసెర్చ్ని సపోర్ట్ చేయడానికి ఈ ఆర్ట్ పార్క్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాం. దీని నేచర్ చూడండి, ఇట్స్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్డ్ బై IISc Bangalore, Indian Institute of Science Bangalore, with support from AI Foundry public private model with seed funding of 170 crores. 170 కోట్లు ఎవరు ఇచ్చారండి?
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఇది నోట్ చేసుకోండి. దీని గురించి మీరు ఖచ్చితంగా సర్చ్ చేయాలి, మేము కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. కానీ ట్రై టు నోట్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ విచ్ కేమ్ ఇన్ 2018 ఇయర్. 2018లో ఈ మిషన్ వచ్చింది. నెక్స్ట్, it will bring about collaborative consortium of partners of industry, academia and government bodies. This will lead to cutting edge innovations in terms of new technologies, standard products, services and intellectual properties. Okay, so ఆర్ట్ పార్క్ గురించి చదివేసాం. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్స్ చూద్దాం. దాంట్లో ఏంటంటే జెనోబోట్స్. జెనోబోట్స్ ఆర్ ద ఫస్ట్ లివింగ్ రోబోట్స్. ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ రోబోట్స్. వీటిని ఎలా తయారు చేసాం? బయోటెక్నాలజీ మరియు రోబోటిక్స్ని రెండు ఇంక్లూడ్ చేసి తయారు చేసాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? సైన్స్ అండ్ టెక్ ఈజ్ నాట్ ఏ ఐసోలేటెడ్ టాపిక్. ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ప్రతి టాపిక్ ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో ఒక కప్పలో నుంచి తీసిన సెల్స్ని ప్రోగ్రామ్ చేసి వాటిని రోబోట్స్లా యూజ్ చేస్తున్నాము. దోస్ బోట్స్ ఆర్ కాల్డ్ జెనోబోట్స్. హ్యావ్ బీన్ బిల్ట్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్. Scientists have repurposed living cells scrapped from frog's embryo and assembled them into entirely new life forms. Okay. సో ఒకసారి దీంట్లో ఈ టాపిక్లో నుంచి, రోబోటిక్స్ అనే టాపిక్లో నుంచి ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, COVID-19 ఇది ఆల్రెడీ యూపీఎస్లో వచ్చిందండి. లాస్ట్ ఇయర్ 2020లో యూపీఎస్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏంటది? COVID-19 పాండమిక్ హ్యాస్ కాజ్డ్ అన్ప్రెసిడెంటెడ్ డివాస్టేషన్ వరల్డ్ వైడ్. COVID-19 అనేది చాలా డివాస్టేషన్ కాజ్ చేసింది వరల్డ్ వైడ్లో అని చెప్తున్నాడు. సో దాని గురించి కూడా చిన్నగా రాయాలి మీరు ఆన్సర్లో. హవెవర్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఆర్ బీయింగ్ అవైల్డ్ రెడీలీ టు విన్ ఓవర్ ద క్రైసిస్. టెక్నాలజీ రెడీగా ఉండడం ద్వారా ది క్రైసిస్ని మనం ఎట్లనో అట్లా తగ్గిస్తున్నాం. ఓకే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ హౌ టెక్నాలజీ హ్యాస్ సాట్ టు ఎయిడ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పాండమిక్. టెక్నాలజీ ద్వారా పాండమిక్ని ఎలా మేనేజ్ చేశాము అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏమేం చేయాలి? మన ఆరోగ్య సేతు యాప్ గురించి కానివ్వండి, ఆరోగ్య సేతు గురించి చెప్పాలి కదా, ఆరోగ్య సేతు యాప్ గురించి చెప్పాలి. ఆ తర్వాత పాండమిక్లో ఎలా జరిగింది, మన రోబోటిక్స్ రోల్ ఏంటో ఎక్కువగా చెప్పాలి ఇక్కడ. ఓకే, ఇప్పటిదాకా రోబోటిక్స్ చదివాం కాబట్టి ఇక్కడ ఏమడిగారు? టెక్నాలజీ సాట్ ఇన్ పాండమిక్. ఇప్పుడే డిస్కస్ చేసాం. హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్లో ఏంటండి? డ్రోన్ డెలివరీ ద్వారా, లేకుంటే శానిటైజ్ చేయడానికి, లేకుంటే నాసల్ స్వాబ్స్ కలెక్ట్ చేయడానికి, లేదంటే ఒక పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఫుడ్ డెలివరీ చేయడానికి, ఈ అన్ని పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఈవెన్ రోబోటిక్స్ వ్యాక్సిన్ తయారు చేసే ప్లాంట్స్లో కూడా యూజ్ చేస్తున్నామని చెప్పేసి అలాంటి పాయింట్స్ కూడా రాస్తే మీరు ఈ ఆన్సర్ని రోబోటిక్ వేలో జస్టిఫై చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ప్రొహిబిటివ్ లేబర్? ఎక్కడైతే లేబర్ పని చేయలేరో, ప్రొహిబిషన్ ఉందో, దట్ కెన్ బి సస్టైనబుల్లీ మేనేజ్డ్ బై రోబోట్స్. ఏ ప్లేసెస్లో హ్యూమన్ పని చేయడం చాలా కష్టమో, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, ఆ చోట్లలో సస్టైనబుల్గా రోబోట్స్ ఎలా మేనేజ్ చేయొచ్చు? డిస్కస్ ద ఇనిషియేటివ్స్ దట్ కెన్ ప్రొపెల్ రీసెర్చ్ ఇన్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సబ్స్టెంటివ్ అండ్ గెయిన్ఫుల్ ఇన్నోవేషన్. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కొత్తగా తయారు చేయడానికి ప్లస్ రీసెర్చర్స్ పెంచడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేస్తారండి అంటే ఏమన్నాడు? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రొహిబిటివ్ లేబర్. మేజర్గా మనం మ్యాన్ హోల్లో చాలామంది లేబర్స్ చనిపోవడం చూస్తాం. ఎస్పెషల్ జిహెచ్ఎంసీలో కానివ్వండి, ఎక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది చూస్తుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? ఈ మ్యాన్ హోల్ అనేది ప్రొహిబిటివ్ లేబర్. అక్కడ పని చేయకూడదు మనిషి అనేవాడు. సో అక్కడ ఆ ఫీకల్ స్లడ్జ్ లేదంటే ఆ మ్యాన్ హోల్లో ఉన్న చెత్త అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక రోబోట్ని ఉపయోగిస్తే అది మనకి చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ మ్యాన్ హోల్ ఇన్సిడెంట్స్, మ్యాన్ హోల్. ఓకే, యూ హ్యావ్ టు ఆల్సో రైట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, అక్కడ కూడా ప్రాణాలు పోతున్నాయి. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఇంకేం రాయాలి? మైనింగ్ ఇండస్ట్రీ రాయాలి. ఓకే, మైనింగ్ ఇండస్ట్రీ. ఇంకోటి మేజర్ అండ్ వెరీ మేజర్ పాయింట్, న్యూక్లియర్ టెక్నాలజీ. ఓకే, ఈ న్యూక్లియర్ ప్లాంట్స్లో మనం చాలా వరకు జపాన్లో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, వీ హ్యావ్ సీన్ యాక్సిడెంట్, చెర్నోబిల్ డిజాస్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యూమన్స్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయిపోయారు.
బట్ ఇఫ్ యూ యూజ్ ద రోబోట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఆ రోబోట్స్కి రేడియేషన్ ద్వారా ఎఫెక్ట్ ఏం కాదు కదా. సో ఆ రోబోట్స్ని యూజ్ చేయడం ద్వారా యూ కెన్ ప్రాహిబిటివ్ లేబర్ సస్టైనబుల్గా. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, సస్టైనబుల్లీ మేనేజ్ బై రోబోట్స్, అంతే కదా. ఈ రోబోట్ని జాగ్రత్తగా యూజ్ చేయడం వల్ల ఒక న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 పాయింట్స్ వచ్చేసాయి. వీటిని ఎలాబరేట్గా డిస్కస్ చేయండి. ఓకే, నెక్స్ట్ హాఫ్లో డిస్కస్ ద ఇనిషియేటివ్స్ దట్ కెన్ ప్రొపెల్ రీసెర్చ్ ఇన్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సబ్స్టెంటివ్ గెయిన్. మన ఆర్ట్ పార్క్ గురించి డిస్కస్ చేసాం కదండి, దాని గురించి రాయాలి. ఇనిషియేటివ్, అదొక ఇనిషియేటివ్ కదా. ఆర్ట్ పార్క్లో 170 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా గవర్నమెంట్, ఇండస్ట్రీ మరియు రీసెర్చర్స్ కొలాబరేట్ అయ్యి డెవలప్ చేస్తున్న టెక్నాలజీస్, దాని గురించి రాయాలి. జెనోబోట్స్ గురించి అవసరం లేదు ఇక్కడ. ఇంకా ఎలా అన్నారు, ఇంకా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అంటే మల్టీ డిసిప్లినరీ బ్యాచెస్ తయారు చేయడం, మల్టీ డిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇవ్వడం, వాళ్ళకి పిఎంఆర్ఎఫ్ గురించి కూడా మీరు రాయాలి, ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్. ఓకే, పిఎంఆర్ఎఫ్ ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా మనం రీసెర్చ్ వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి హై ఫినాన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని గురించి రాయాలి. ఇంకా ఎలా అంటే ఫారెన్ కొలాబరేషన్ ద్వారా అక్కడున్న ప్రొఫెసర్స్ని, అక్కడున్న టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఫీజిబిలిటీ ఉండాలి. ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవడానికి ఫీజిబుల్ బిల్ రావాలి. సో ఈ అన్నిటికి కూడా మీరు ఇక్కడ ఆ పాయింట్స్ని రాయాలి. సో ఇన్ కంక్లూజన్, robotics is one of the futuristic subject which includes the cyber physical system, and for India to be మన భారతదేశం టాప్ 5 ఎకనామీస్లో నిలవాలి కంటిన్యూస్గా అంటే, మరియు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం రోబోటిక్స్ని డెవలప్ చేసి తీరాలి అని చెప్పేసి మీరు కంక్లూజన్లో రాయాలి. సో ఇవాటికి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు 1 అకాడమీ. థ్యాంక్ యూ.